హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సాటర్‌డే రోజు వ్లాగు. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ లేచి ఇల్లు తుడుచుకొని, మాప్ పెట్టేసి, బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను. చేసిన తర్వాత ఇంకా మా ఆయనైతే తినేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇదిగో పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ నుంచయితే వీడియో తీయలేదు. ఎందుకంటే ఇంకా తొందరగా అన్నీ చేసుకున్నాననమాట. బయటికి వెళ్ళాలి. మా పాప స్కూల్‌కైతే వెళ్ళాలండి. అందుకనే నేను ఇంక అన్ని పనులు తొందరగా చేసుకున్న తర్వాత ఇదిగో పూజ చేస్తున్నప్పుడు కొంచెం అలా వీడియో తీశాననమాట. ఇంకా స్కూల్‌కి ఎందుకంటే పేరెంట్స్ పిలిచారనమాట. మెసేజ్ పెట్టారు స్కూల్ వాళ్ళు. ఇంక నేనైతే నాకు వెళ్ళమని చెప్పారు మా ఆయన. ఎప్పుడు మా ఆయన వెళ్తారు. ఏదైనా సరే పిలిచినా పేరెంట్స్ మీటింగ్ అయినా మా ఆయన వెళ్తారనమాట. నేనెప్పుడు వెళ్ళలేదు స్కూల్‌కి. ఇంకా ఆ రోజైతే మా ఆయనకి ఆఫీస్ ఉందండి. ఇంకా అందుకనే బిజీగా ఉండొచ్చు ఆ టైంకి నువ్వే ఎళ్ళాలి అని చెప్పేసి అని అన్నారు. లేదంటే పనేం లేకపోతే ఆఫీస్‌లోనే ఫోన్ చేస్తానన్నారనమాట. ఇద్దరం కలిసి ఎళ్దాంలే అన్నారు. ఇంక అందుకనే అండి మార్నింగ్ లేచి ఎంత పని గబగబా చేసుకుందాం అనుకున్నా సరే టైం అలాగే అయిపోతుందనమాట. నేను అన్ని పనులు అయ్యేసరికి నాకు 10:30 అలా అయిపోయింది. స్కూల్ మేడమ్ అయితే 11:30కి అలా వస్తానన్నారు. నేనైతే 12కి అలా వెళ్దాము, లంచ్ ప్రిపేర్ చేసి వెళ్దామని చెప్పి, నేనెంత తొందరగా పనులు చేసుకున్నా సరే, ఈ క్వార్టర్స్ పెద్ద క్వార్టర్స్ కదా! ఇంకా అన్నీ తుడుచుకొని, తడిగుడ్డ పెట్టుకొని టైం అయిపోయిందనమాట అప్పటికే మార్నింగు. ఇంక మా ఆయనకి గబగబా నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వడము, మా ఆయనెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యాను. 9:30కి అలా ఇంటి దగ్గర బయలుదేరుతారు ఆఫీస్‌కి. నేను మా అప్పుడు తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకున్నాననమాట. అప్పటికి ఇంకా 10:30 అలా అయిపోయింది. పూజ కూడా ప్రశాంతంగా చేసుకోలేదు ఇంకా ఆ రోజు. ఎప్పుడైనా బయటికి వెళ్ళే పనుందంటే చాలా కంగారొచ్చేస్తది. మళ్ళీ అటునుంచి వచ్చాక చేసుకోవాలి నీరసం వచ్చేస్తదనమాట. అందులోకి ఇప్పుడు సమ్మర్ సీజను ఎండ బయట ఎక్కువగా ఉంది. ఈ మేడమ్ కూడా 11:30 తర్వాత రమ్మన్నారు 12కి అలాగా. ఎండ బయట ఎక్కువగా ఉంది. ఇంకెలా వెళ్తాను అటునుంచి వచ్చాక వచ్చి చేయలేను. లంచ్ కూడా ప్రిపేర్ చేయలేనని చెప్పి, లంచ్ ప్రిపేర్ చేసే వెళ్ళిపోదామని ఇంక అన్ని పనులు తొందరగా చేసుకున్నాను. ఇంక పూజ చేసుకున్న తర్వాత ఇదిగో బ్రేక్‌ఫాస్ట్ అయితే వేసుకుంటున్నానండి. మార్నింగు ఆ రోజు ఏం చేయాలని ఆలోచించానో బ్రేక్‌ఫాస్ట్ కోసం, దానికోసం అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి అట్లకి. శనగపిండిను, బియ్యం పిండి, అందులోన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరేపాకు, వాము, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా అట్లు వేస్తాననమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే. ఎప్పుడైనా ఇడ్లీ, దోస బ్యాటరు లేకపోతే ఇలా చేసుకుంటాను. లేదంటే ఇవి కొమ్ము శనగలుంటాయి గదా! అవి బ్రేక్‌ఫాస్ట్‌కి అలా చేసుకుంటానండి. ఒక్కొక్కసారి ఇలా జేస్తాను. ఈ అట్లు మాత్రం బావుంటాయండి. బియ్యం పిండి కొంచెం కలిపేసి వేసుకుంటే బావుంటాయి. దీంతో పాటు పికిల్ అనమాట. ఇంకేం చట్నీ చేయలేదు. ఇంకా ఒకటే వేసుకున్నాను. 2 వేసాను. ఒకటి ఉంచేసాననమాట. టైం అయిపోతుంది. ఇంక తినేసరికి టైం అయిపోద్ది. లంచ్ ప్రిపేర్ చేయాలి కదా! అందుకని ఇంకా ఒకటే తింటున్నాను. ఇంకేదైనా పనుంటే ఇలాగేనండి తినబుద్దయ్యేది కూడాను. మనకేటంటే ప్రశాంతంగా ఉంటే కదా! అలా కూర్చొని తింటాము. లేదంటే బయట పని ఏదైనా ఉందంటే అసలు తినాలనిపించదు. నాకైతే అసలు తినాలనిపించదండి. బయటికెళ్ళి ఎక్కడికైనా పనయిపోయిందనగానే వస్తే అప్పుడు ప్రశాంతంగా కూర్చొని తినాలనిపిస్తది గానీ, ఏదైనా పనుంటే మాత్రం తినాలనిపించదు. ఇంకిక్కడైతే మా పాప టీవీ చూస్తుంది. తనకి స్కూల్ హాలిడేస్ అండి. 20 డేస్ హాలిడేస్. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇచ్చేశారు. ఏప్రిల్ 1 నుంచి 1 మంత్ వరకు స్కూల్లుంటాయి. మళ్ళీ మే నుంచి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఇంట్లోనే ఉంటది గదా! కొంచెం లేట్‌గా లేస్తుంది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఏదో ఒకటి తినేసి చదువుకున్నాక అప్పుడు టీవీ ఆన్ చేస్తదనమాట. నేనైతే అంతవరకు టీవీ ఇవ్వను. ఏదో ఒకటి చదువుకున్న తర్వాతే టీవీ ఆన్ జేసుకోమంటాను. ఇంకిక్కడేంచి నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజు కర్రీ ఏటంటే సాటర్‌డే రోజైతే మాకు మెంతికూర డే అండి. మెంతికూర డే ఎందుకన్నానంటే మా గార్డెన్‌లో మెంతికూర మొత్తం తీసేసాననమాట. ఏది ఉంచలేదింకా. ఈ కాడలు ముదిరిపోతే తినలేం కదా! వండుకొని. అందుకని కొంచెం లేతగా ఉన్నప్పుడే తీసేసాను. తీసేసి సగం లంచ్‌లోకి ప్రిపేర్ చేశాను. సగం డిన్నర్‌లోకండి. లంచ్‌లోకైతే మెంతికూర, టమాటా కర్రీ అయితే చేసేసాను సింపుల్‌గానే. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంక దాంతో పాటు అప్పడాలండి. లంచ్‌లోకైతే ఇలా అయిపోయింది. నైట్ డిన్నర్‌లోకి మాత్రం మేతి చమానా చేశానండి. చాలా వచ్చింది కర్రీ అయితే. వీడియో చూసాననమాట. యూట్యూబ్‌లో ట్రై చేశా. చాలా బావుంది. పుల్కాలతోని చేసుకున్నాము.
అందులో ఏటంటే పన్నీర్ వేస్తారు. మెంతికూర, పన్నీర్ వేస్తారు. మేతి చమన్ అంట కర్రీ పేరైతే. టేస్ట్ అయితే బావుందండి. ఇప్పుడు మెంతికూర గార్డెన్‌లో వేయడం ఇన్ని ట్రై చేస్తున్నాను కదా! మా ఆయనకి కూడా నచ్చుతున్నాయి. ఎప్పుడు మనం ఇంతకుముందు మెంతికూర పప్పు వండుకుండేవాళ్ళము. ఇప్పుడు ఇన్ని ట్రై చేస్తున్నావు కదా! టేస్ట్ అయితే బావుంటున్నాయి మెంతికూరతోని అని చెప్పేసి అన్నారు. మళ్ళీ వేయమన్నారనమాట మెంతికూర. ఇప్పుడైతే మొత్తం తీసేసాను కదా! ఇంక లేదు. మళ్ళీ వేస్తానండి గార్డెన్‌లోన. ఇంకా ఇక్కడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక మా పాప రెడీ అయ్యిందో లేదా అని చెప్పి చూస్తున్నాననమాట. రెడీ అవ్వమని చెప్తా నేను. ఇంక తను రెడీ అయిన తర్వాత బయలుదేరాలండి. మా ఆయన కూడా వస్తానన్నారు. ఫోను చేశాను. ఇంక బయట కూడా ఎండ ఎక్కువగా ఉంది కదా! పోన్లే ఇంకెలాగో వస్తానన్నారు అని చెప్పి అనుకున్నాననమాట. ఇంక బండి మీద అయితే వెళ్ళిపోయాం స్కూల్ దగ్గరికి. ఇంకిక్కడ చూడండి మెంతికూర, టమాటా కర్రీ అయితే ఇలా వచ్చింది. ఒక 3 మెంబర్స్‌కైతే సరిపోద్దండి. రైస్‌లో కలుపుకున్న మనకి మంచిగా వచ్చేస్తదనమాట. ఇంకా ఇదిగోనండి స్కూల్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఎండ చూసారా ఎలా ఉందంటే, బయటకొస్తే ఎండ చాలా గట్టిగా తగులుతుంది. ఇంక లోపల మాకైతే కొంచెం చల్లగానే ఉంటుంది. పెంకుటిల్లు కదా! చల్లగానే ఉంటుందండి. బయటకొస్తేనే ఎండ ఎక్కువగా అనిపిస్తుంది. అప్పటికి 12 అయిపోయింది కదా! ఇప్పుడు సమ్మర్ సీజన్ ఒకటి ఏప్రిల్, మేలోనైతే ఇంకా గట్టిగుంటాయండి ఎండలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇదిగోండి స్కూల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇది మా పాప స్కూలు. కేవీ స్కూలనమాట. ఇంకా తన క్లాస్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఇలా 3 బ్లాక్స్‌లో ఉంటాయి. చిన్న పిల్లలదందరిది సెపరేట్‌గా, పెద్దవాళ్ళది సెపరేట్‌గా అలా ఉంటాయి. ఇంకిక్కడ చూడండి సరస్వతి దేవి మాత చాలా మంచిగా కనిపిస్తుంది గదా! తల్లి. ఇంకా అన్ని బ్లాకుల్లో కూడా అలాగే ఉంటాయండి. సరస్వతి దేవి మాతకి పూజ చేస్తారనమాట పిల్లలు కూడాను. ఒకసారి నేను వెళ్ళాను. వెళ్తే చూస్తే అందరు పిల్లలు చక్కగా పువ్వులు తీసుకెళ్ళి పూజ చేస్తున్నారు అమ్మవారికి. ఇంకా బయట ఇలాగ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటది. ఇంకా వెళ్ళామండి క్లాస్ దగ్గరికైతే టీచరున్నారు. అయిపోయింది పని. ఇంకా బయటకైతే వచ్చేటప్పుడు ఇలా వీడియో తీశాననమాట. ఇది మెయిన్ బ్లాకు. ఏదో మా పాప బ్యాక్ సైడ్ ఉంది గదా! అది మెయిన్ బ్లాక్ అనమాట. ఆఫీస్ బ్లాక్ అనుకుంటాను. ఇంక ఇదంతా మొత్తం గార్డెను. ఎంట్రన్స్ గేట్ అయితే ఇలా ఉంటది. ఇక్కడ కేవీ స్కూలయితే బావుందండి. స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ మందున్నారు. పిల్లలైతే మార్నింగు ఎలా కనిపిస్తారంటే రోడ్ అస్సలు ఖాళీ ఉండదు. అంతమంది పిల్లలున్నారండి ఇక్కడైతే. స్కూలయితే బావుంది. ఎడ్యుకేషన్ అంతా బావుంది. టీచర్లు కూడా మంచిగా చెప్తున్నారనమాట. ఇంక మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాము. నాకైతే పనేం లేదండి. ఇంటికెళ్ళిన తర్వాత లంచ్ తొందరగానే ప్రిపేర్ చేసేసాను కదా! ఇంకా మా ఆయనయితే ఇంటి దగ్గర డ్రాప్ చేసేసారు. ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నారు. సాటర్‌డే కదండీ! 2కి అలా వస్తారనమాట లంచ్‌కి. ఇంకా మధ్యాహ్నం ఉండదు హాఫ్ డే. సాటర్‌డే, వెడ్నెస్‌డే హాఫ్ డే అండి. మిగతా డేస్ అయితే 1:30కి అలా వస్తారు లంచ్‌కి. ఇంకిక్కడ చూడండి మా పాప చేతయితే తాళం తీయిస్తున్నాను. తీసేస్తదనమాట. ఈయడం కష్టంగా ఏస్తది గానీ, తీయడం మాత్రం చాలా ఈజీగా తీసేస్తది. ఇలా కొన్ని కొన్ని చెప్తా ఉంటాను. ఏయడం కూడా నేర్చుకోమంటున్నాను. పిల్లలు కదా! ఎందుకు చెప్పడం అని మనం అనుకుంటాము. కానీ చెప్పాలండి పెద్దయిన తర్వాత అస్సలు చెయ్యరు. వాళ్ళకి అలవాటు ఉండదనమాట. ఇప్పటి నుంచి చెప్తూ ఉంటే అలవాటవుతది. చేసుకుంటారు ఈజీగానే. ఎందుకంటే ఇంక తెలుస్తా ఉంటాయి గదా! అన్నీను. లేదంటే మనకి కష్టమైపోద్ది పెద్దయిన తర్వాత. రేపొద్దున్న రోజులెలా ఉంటాయో తెలీదు కదా! వాళ్ళకేదైనా అవసరమైందనుకోండి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. చేసుకుంటారు ఈజీగానే. ఇంకా అదేండి నేనైతే ఇంక టైం ఉంది గదా! షార్ట్ వీడియో అయితే ఉందనమాట. దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. ఇంక మా ఆయనైతే ఈ లోపలైతే వచ్చేసారండి. 2 అయిపోయింది. ఇంకిక్కడైతే మా పాపను వెతుకుతున్నారండి. ఈ మధ్య అయితే దాగుడు మూతలాడుతుంది. రోజునేండి లంచ్ టైంకి ఇలా దాక్కుంటుందనమాట. వాళ్ళ డాడీ వచ్చిన టైంకి. ముందే చెప్తది. మార్నింగే బయలుదేరేటప్పుడు చెప్పేస్తుందనమాట. నేను దాక్కుంటాను. నువ్వు వెతకాలి. తర్వాత తినాలి అని చెప్పేసి చెప్తుంది. ఇంకా పాపం ఇలాగే రోజు వచ్చి వెతుక్కుంటున్నారు మా ఆయన. ఒక్కొక్కసారి దొరుకుతది. ఒక్కోసారి దొరకదు. ఇన్ని రూములుంటున్నాయి కదా! ఎక్కడ దాక్కుంటుందో తెలియట్లేదు. మంచం కింద, దుప్పట్ల కింద, కబోర్డుల్లోన దాక్కుంటుందనమాట. నేనైతే వద్దనే చెప్తున్నాను. కరెక్ట్‌గా లంచ్ టైంకొస్తారు గదా! ఇంకా ఆకలిగా ఉంటది వద్దంటే, ఇంకా మా ఆయనేంచి పోన్లే చిన్నపిల్ల కదా! సరదా అని జెప్పేసి ఇంకా మా ఆయన కూడా వెతుకుతున్నారనమాట. ఇంకేం చేస్తాం పిల్లలైతే ఇలా ఉంటారు. ఇంకా లంచ్ చేసిన తర్వాత మేము క్యాంటీన్‌కైతే వెళ్తున్నామండి. లంచ్ చేసిన వెంటనే బయలుదేరిపోయాము. ఎందుకంటే 3:30కి అలా క్లోజ్ చేసేస్తారు క్యాంటీను అందుకనే.
ఇంకా ఇంట్లో తీసుకున్న సామాన్లయితే మాకు సోపులు అవి ఉంటాయి కదా క్యాంటీన్‌లోన అవి తీసుకోవడానికని వెళ్తున్నామండి. మామూలుగా గ్రోసరీ గట్టా కొన్నుంటాయి. గోధుమ నూక, పప్పు అలాంటివి కొన్నుంటాయి, కొన్ని ఉండవనమాట. లేనివైతే డీమార్ట్‌లో తీసుకుంటాము. ఉన్నవైతే క్యాంటీన్‌లోనే తీసుకుంటాము. ఇంకా సాటర్‌డే వ్లాగ్ అయితే ఇదేనండి. మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.